హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సునందాని. ఇది వచ్చేసి రామనారాయణ దగ్గర నుంచి కంటిన్యూషన్ అండి. విజయనగరం వచ్చి స్టే చేసామని చెప్పాను కదా, ఈ రూమ్లోనే స్టే చేసామన్నమాట. హోటల్ రూమ్ టూర్ అనుకోవచ్చు మీరు. ఆ తర్వాత వచ్చేసి రెడీ అయిపోయి విజయనగరం రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్ళామండి. అమ్మవారి టెంపుల్. అక్కడ తిరునాళ్ళ జరుగుతుందంట. కాకపోతే మేము అక్కడికి వెళ్ళలేకపోయామండి. అదే అమ్మవారు ఇక్కడంట, అంటే పుట్టిల్లు మెట్టిల్లు అని ఏదో చెప్పారు, నాకు అంత గుర్తులేదు. ఇక సరే ఎక్కడైనా అమ్మవారే కదా అన్నట్లు ఇక్కడ రైల్వే స్టేషన్కి దగ్గరలో, అంటే ఆపోజిట్లోనే అండి ఉన్న అమ్మవారి టెంపుల్కి అనేది మేము వెళ్ళామన్నమాట. ఆ రోజు వచ్చేసి దసరా అండి, విజయదశమి రోజు అమ్మవారి దర్శనం చేసుకున్నామన్నమాట. ఇక్కడి నుంచి మేము సింహాచలం అనేది బయలుదేరుతామన్నమాట. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్తున్నాము. ఈసారి వచ్చేసి ఎన్ని చాలా చూసామండి. చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడు మేము బస్సుకి కానీ ట్రైన్కి కానీ అలా వెళ్ళేవాళ్ళం. ఈసారి కారులో వెళ్ళాం కాబట్టి ఎక్కువ చూసాము. నాకు నడవటం తప్పిందండి, లేదంటే అమ్మ బాబోయ్ ఎంత నడిచేదాన్నంటే, మనకు ఆటోలు ఒక దగ్గర ఉంటాయి, లేదా బస్ స్టాండ్ ఒక దగ్గర ఉంటుంది, మనం రూమ్ ఒక దగ్గర తీసుకుంటాం. అమ్మమ్మో, ఆటోలకి బోల్ డబ్బులు, బస్సులకు బోల్ డబ్బులు చాలా అయ్యాయి. హ్యాపీగా వెళ్ళొచ్చు అనమాట. ఈసారి అయితే ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నాం కానీ ఈసారి అయితే ఏమంటారు, హెల్తీగా వెళ్ళి హెల్తీగా వచ్చానమాట. అంతకుముందంటే వచ్చాక ఒక నీరసంగా అట్లా ఉండేది. ఇంకా తర్వాత ఏ వర్క్ చేయగలిగేదాన్ని కాదు. ఒక 1 వీక్ అంతా నేను రెస్ట్ తీసుకునేదాన్ని. మాటలోనే సింహాచలం వచ్చామండి. అంటే మనమేమి మొత్తం తీయం కదండి, చిన్న చిన్న బిట్సే కాబట్టి తీసేది. వచ్చేసాం అనమాట. ఆ పైన నామాలు కనిపిస్తుంది కదా, అక్కడే అండి టెంపుల్. దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది, చెప్పాను కదా, చాలా ప్రతి వీడియోలో నేను చెప్తానే ఉంటున్నాను. నా మెమరీస్ కోసం నేను సేవ్ చేసుకుంటున్నాను. మీకు కూడా నచ్చితే కనుక చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి ఏంటంటే అండి, నేను ఇయర్లీ అనేది మేము ఖచ్చితంగా వెళ్తాము ఇక్కడికి. మేము అంటే నేను, మా హస్బెండ్, మా బాబు పుట్టకముందు వెళ్ళాము, పుట్టిన తర్వాత వెళ్తున్నాము. ఎందుకంటే మనం టైం అనేది కేటాయించుకోవాలండి. అంటే వెళ్తాము ఎక్కడికైనా, కానీ వైఫ్ అండ్ హస్బెండ్ అనేది ఇలా వెళ్తేనే కొంచెం, అంటే మేము ఎక్కువ టెంపుల్స్కి ప్రిఫర్ చేస్తామండి. ఏదో వేరే ఎకేషన్కి అట్లా వెళ్ళము, టెంపుల్స్కి వెళ్తాము. ఎందుకంటే మాకు అక్కడ హ్యాపీనెస్ అనేది ఉంటుంది. అన్నీ చూస్తాము హ్యాపీగా. అంటే ఏమన్నా మాట్లాడుకోవడానికైనా ఈ బిజీ షెడ్యూల్లో వైఫ్ అండ్ హస్బెండ్ అనేది టైం స్పెండ్ చేయటమే తగ్గుతుందండి. అంటే టైం స్పెండ్ చేయటం అంటే ఇంకేదో కాదండి, మాట్లాడుకోవడానికి కూడా టైం లేనంతగా బిజీగా అయిపోయారనమాట. మా పరంగా తీసుకుంటేనే మా వారికి వచ్చేసి డే అనేది 4:30 మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అవుతుంది, 10:30కి ఎండ్ అవుతుంది అనమాట. అంటే తను డిన్నర్ అది చేసేటప్పటికైనా 10:30 తర్వాత తిని తను మళ్ళీ పడుకునేటప్పటికైనా ఇంకొక 1 అవర్, అంటే ఏదో ఒకటి ప్రిపేర్ అవుతారు. తను వచ్చేసి లెక్చరర్గా చేస్తున్నారండి. దానివల్ల ప్రిపేర్ అయ్యి తను పడుకునేటప్పటికే ఏ టైం అవుతుందో నాకు తెలియదు. నా డే వచ్చేసి మార్నింగ్ 4కి స్టార్ట్ అవుతుందండి. 4 నుంచి నా డే వచ్చేసి నైట్ యాజ్ యూజువల్ అంటే 10:30 మా వారితో పాటు. ఎందుకంటే నాకు కొంచెం, నేను జాబ్ పరంగా కావచ్చు, మాకు ట్యూషన్ పాయింట్ అనేది ఉందండి. దానివల్ల ఆ ట్యూషన్ అంతా అయిపోయి నేను ఇంటికి వచ్చేసేటప్పటికే 10:30 అవుతుంది. కాకపోతే నేను డిన్నర్ వచ్చేసి 6కే క్లోజ్ చేసేస్తానమాట. కాబట్టి నేను 10:30కి వచ్చిన తర్వాత మళ్ళీ హౌస్లో మనకి ఉన్న వర్క్ని ఫినిష్ చేసుకొని నేను దాదాపు 11 అలా 11:30 కల్లా నేను స్లీప్కి వెళ్ళిపోతానండి. ఏంటంటే ఈ టైంలో ఎవరి బిజీ వాళ్ళకు ఉండటం వల్ల మాట్లాడుకునేంత టైం ఉండదు. అదండి నేను చెప్తుంది. ఇప్పుడు ఫోన్ ఉంది, ఒకవేళ ఫోన్లో మాట్లాడుకోవాలి అన్నా సరే, ఫోన్లో కూడా ఇప్పుడు నేను ఫోన్ చేసినప్పుడు ఆయన క్లాస్లో ఉంటారు, ఆయన ఫోన్ చేసినప్పుడు నేను బిజీగా ఉంటాను. ఇలా ఉంటుంది. అంటే ఎవరి ఫ్యామిలీలో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి, నాకు తెలుసండి, డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది.
అందుకు ఏంటంటే మనం ఎక్కువ టైము ఇట్లా ఇయర్లీ వన్స్ పెట్టుకున్నా మనకి బోర్‌గా ఉండదు. మాట్లాడుకోవడానికి స్పేస్ అనేది ఉంటుంది. డిస్టెన్స్ అనేది పెరగదండి. అలా అని మనం ఏంటో ఇదిగా అని కాదండి. టెంపుల్‌కి వెళ్తే అదొక మైండ్ రిలాక్సేషన్ అనేది వస్తుంది. చక్కగా మా ఇద్దరికీ టెంపుల్స్ అనేది కుదిరిందనమాట. ఎవరి ఇష్టం వాళ్ళది. మేమైతే ఎక్కువ టెంపుల్స్‌కే వెళ్తాము. మాకు టైం దొరికితే ఖాళీ అనేది ఉన్నా, లేదు ఖాళీ చేసుకొని మరీ వెళ్తామనమాట అండి. అలా ఉంటుంది. ఎందుకంటే ఈ 12 ఇయర్స్‌లో మేము ప్రతి ఇయరు ఎక్కడికో దగ్గరికి వెళ్తామండి. మా బడ్జెట్‌ని బట్టి అది చిన్న ప్లేస్ కావచ్చు, 1 డే కావచ్చు, 2 డేస్ కావచ్చు, 3 డేస్ కావచ్చు, ఇయర్లీ కన్ఫామ్ వెళ్తామనమాట. ఎక్కువ మేము వెళ్ళేది టెంపుల్స్‌కి వెళ్తాము. మా మ్యారేజ్ అయిన కొత్తల్లో నుంచి కూడా మేము టెంపుల్సే విజిట్ చేస్తామన్నమాట. మీకు ఈ పాటికి అర్థమై ఉండిద్ది. ఇయర్‌కి వన్స్ ఒక్కొక్క దగ్గరికి ఖచ్చితంగా వెళ్తామండి. నా వీడియోలను బట్టే మీకు అర్థమై ఉండాలి. ఇవన్నీ షాపులండి సింహాచలంలో. ఇక్కడే మేము అన్న ప్రసాదం కూడా తినేసాము. ఇక్కడి నుంచి మేము మళ్ళీ ఇప్పుడు షాపింగ్ అయిన తర్వాత స్టార్ట్ అవుతామండి. స్టార్ట్ అయ్యి తలుపులమ్మ తల్లి టెంపుల్ అన్నవరంకి దగ్గరలో ఉందని చెప్పారండి. బాగా మంచి అంటే ఫేమస్ అన్నారు. అక్కడికి కూడా వెళ్తున్నాము. ఈ ఇయర్ అయితే చాలా 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 టెంపుల్స్ చూసామండి హ్యాపీగా. ఇన్ని చూస్తామని కూడా అనుకోలేదు. ఈ ఇయర్ డ్రైవర్‌ని పెట్టుకొని వెళ్ళాము. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మేమే డ్రైవింగ్ చేసుకుంటా వెళ్ళాలనే ప్లాన్‌లో ఉన్నాం. చూద్దాం ఎంతవరకు అవుతుంది అనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.